Hello guys, welcome to Rohis Academy. We give you the promise to give current affairs continuously. As a part of that, we're going to learn the things of today. As a part of that, the first slide, మనం ఫస్ట్ స్లైడ్ చూసుకుంటే ఎస్ మన ఇండియా మొత్తం నాట్ టుడే అవర్ ఇండియా ఇస్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద థింగ్ ఈస్ బ్రాహ్మోస్ మిసైల్స్. ఎస్ మీరందరూ ఈ పాటికే వినుంటారు. వాట్ ఈస్ బ్రాహ్మోస్, ఇది ఏం చేస్తుంది, వాట్ డస్ ఇట్ వర్క్, ఇది ఎక్కడెక్కడ మనం యూజ్ చేయడం జరిగింది, అసలు దీని గురించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందా అనే ప్రాసెస్లో మనం దీన్ని ఆల్రెడీ వినడం జరిగింది. సో చూడండి, ఇది బ్రాహ్మోస్ మిసైల్. ఈ బ్రాహ్మోస్ మిసైల్ అనేది పేరులోనే మనకు ఉంది, బ్రాహ్మోస్లోనే ఉంది. బ్రహ్మపుత్ర అండ్ మాస్కోవా. బ్రహ్మపుత్ర అంటే ఇండియాలో ఉన్న బ్రహ్మపుత్ర నది, మాస్కోవా అంటే రష్యాలో ఉన్న మాస్కో నది. ఈ రెండింటి కాంబినేషన్లో బ్రహ్మాస్త్రం అనే పేరుతో మనం వి ఇండికేటెడ్ బ్రాహ్మోస్ మిసైల్. ఇది ఏం చేస్తుంది అండ్ ఎందుకు మనం దీన్ని తీసుకురావడం జరిగిందంటే, అప్రాక్సిమేట్లీ దీంతో మనం పాకిస్తాన్లో ఉన్న ఏరియాస్ అయిన రఫీకి కానీ, మురిద్ కానీ, నూర్ ఖాన్ కానీ, రహీమియార్ ఖాన్ కానీ, సుకూర్ కానీ, చునియాన్ కానీ, పర్సూర్ కానీ, సియాల్కోట్ కానీ, ఈ అన్ని ఏరియాలో ఉన్న వైమానిక స్థావరాలని, ఎయిర్ బేసెస్ని అవర్ ఇండియన్ ఆర్మీ డిస్ట్రాయిడ్ ఇట్ అనే సిచ్యువేషన్ని మనం నిన్నటి వార్తలో చూడడం జరిగింది. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టేకెన్ దిస్. సో చూస్తే దీన్ని ఎందుకు వాడినాం, దేని మీద వాడినాం అంటే, వాళ్ళ తరపు నుంచి, పాకిస్తాన్ తరపు నుంచి వాళ్ళు ఫతాహ్ 11 బాలిస్టిక్ మిసైల్ అనే దాన్ని మన మీదకి ప్రయోగించడం జరిగింది. దానికి కౌంటర్ అటాక్గా మనం ఈ బ్రాహ్మోస్ మిసైల్ని యూజ్ చేయడం జరిగింది. సో ఈ బ్రాహ్మోస్ మిసైల్ గురించి చూస్తే, దీంట్లో భాగంగా ఈరోజు మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని లైక్ మిసైల్ బాగుంది. ఈ మిసైల్ని మనం ఏ విమానంతో వాడినాం, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ విమానంతో వాడినాం మనం దీన్ని? సుకోయ్ ఫ్లైట్స్తో. ఇక్కడ మీకు కనబడుతుందా సుకోయ్ ఫ్లైట్స్? ఈ ఫ్లైట్స్ కింద ఈ రకంగా మిసైల్స్ ఉంటాయి. అవి కింద డ్రాప్ అయిపోయి వాటికి కావాల్సిన లక్ష్యాన్ని అవి ఛేదించడం జరుగుతుంది. లైక్ ఇలా 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 ప్లేన్ ఉంటే దాని కింద నుంచి ఇలా మిసైల్స్ డ్రాప్ అయిపోయి కింద పడుతూ వస్తుంటాయి. ఇది ఎవరు చేశారు? డిఆర్డిఓ అండ్ రష్యా సహకారంతో మనం దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ బ్రహ్మోస్ అనే టాపిక్ వచ్చింది, దీని గురించి అందరం మాట్లాడుకుంటున్నాం. మరి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇస్తే దీన్ని ఏ రకంగా అడిగే ఛాన్స్ ఉంది? ఎస్, చూడండి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు వస్తే చూడండి, రాజ్నాథ్ సింగ్ లాంచెస్ బ్రాహ్మోస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ లక్నో. వెరీ రీసెంట్గా నిన్న రాజ్నాథ్ సింగ్ గారు లక్నోలో ఈ బ్రాహ్మోస్ మిసైల్ ఫ్యాక్టరీని ఇనాగ్రేట్ స్థాపించడం జరిగింది. ఎంత బడ్జెట్తోని? 300 కోట్లతోని. ఎక్కడ? లక్నోలో. ఎప్పుడు? మే 11, 2025. సో బ్రాహ్మోస్ మిసైల్ యొక్క స్పెషాలిటీస్ ఏమన్నా ఉన్నాయంటే, ఎస్, ఇట్ ఈస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఎస్, మీరు చాలా మంది వీటిని వింటున్నారు కానీ వాటి ఎగ్జాక్ట్ అర్థం తెలుసుకోండి. సూపర్ సోనిక్ అంటే ఏంటి? సూపర్ సోనిక్ అంటే మనం సౌండ్ని మ్యాక్ అనే స్పీడ్లో కొలుస్తాం. సో మార్క్స్లో కొలుస్తున్నప్పుడు సూపర్ సోనిక్. సో ఆ గాలి వేగం కంటే ఎక్కువ వేగంతో ఈ మిజైల్స్ వెళ్తాయి. క్రూయిజ్ మిజైల్స్ అంటే మనుషుల సహకారం లేకుండా వాటంతా అవే లాంగ్ రేంజ్ డిస్టెన్స్ని ఇవి ఛేదిస్తాయి. తర్వాత చూడండి, వీటి యొక్క స్పీడ్ అప్ టు 2.8 మాక్ వరకు ఉందంట. సో రేంజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 400 కిలోమీటర్ల వరకు ఛేదించగలదు. సో ఇది లాంచింగ్ ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే, మనం ల్యాండ్ మీద చేయొచ్చు, సీ మీద చేయొచ్చు, ఎయిర్ మీద చేయొచ్చు. అండ్ దీని గైడెన్స్ సిస్టమ్ చూసారా? ఫైర్ అండ్ ఫర్గెట్. ఒకసారి పంపించామంటే ఇక మర్చిపోండి, ఆ స్థావరాలు ఏవైనా సరే డిస్ట్రాయ్ అవ్వక తప్పదు. అండ్ ఇంతకుముందు మన ఇండియా దీన్ని ఇంకెవరికన్నా లైక్ కొనుగోలు కానీ అమ్మకం కానీ చేసిందంటే ఫిలిప్పీన్స్కి మనం ఈ టెక్నాలజీని అమ్మడం జరిగింది. సో మన ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రకంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో తర్వాత ఎస్, చూడండి, ఇది బ్రాహ్మోస్ మిసైల్. ఈయన ఎవరు? యూపీ సీఎం యోగి గారు. ఈయన చూడండి లక్నోలో. యూపీ అంటే ఎక్కడుంది? లక్నో క్యాపిటలే కదా, లక్నో యూపీ క్యాపిటలే కదా. సో అక్కడ ఆదిత్య యోగి గారు ఆ బ్రాహ్మోస్ మిసైల్ ఫ్యాక్టరీలో ఆ బ్రాహ్మోస్ మిసైల్తో ఒక స్టీల్ దిగడం జరిగింది. సో కొత్తగా ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టడం జరిగింది? ఎవరు పెట్టాం? మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు లక్నోలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఇది మొత్తం దాని గురించిన డేటా. ఎవరెవరు? రాజ్నాథ్ సింగ్ లాంచెస్ బ్రాహ్మోస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఎస్, ఎక్కడ? లక్నోలో చేశారు. దీని బడ్జెట్ ఎంత? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, 300 crores. సో ఎప్పుడు? మే 11. ఎంతమందికి ఉద్యోగాలు? 500 మందికి డైరెక్ట్ ఉద్యోగాలు, 3000 మందికి ఇండైరెక్ట్ ఉద్యోగాలు రావడం జరుగుతుంది. సో ఇది అండి, ఈ పర్స్పెక్టివ్లో మనం ఈ బ్రాహ్మోస్ని ఎగ్జామిన్ చేయొచ్చు. సరే, నెక్స్ట్ చూడండి, సిమ్లా అకార్డ్ అని వచ్చింది. ఇప్పుడు మన పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో భాగంగా మనం ఇప్పటికే
ఇండస్ వాటర్ ట్రీటీని కూడా ముగించుకోవడం జరిగింది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వార్ మనం ఇంకొక దాన్ని కూడా సే బాయ్ టు దిస్ అకార్డ్, అదే మన సిమ్లా అకార్డ్ అన్నట్టు. ఈ సిమ్లా అకార్డ్ వచ్చింది. అసలు సిమ్లా అకార్డ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్, అండ్ వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సిమ్లా అకార్డ్ అనే పర్స్పెక్టివ్లో మనం చూస్తే అసలు ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే, చూడండి ఇక్కడ మీకు కనబడుతున్నారు ఎవరు అంటే పాకిస్తాన్ ప్రెసిడెంట్ జుల్ఫికర్ అలీ. ఎవరు, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ దట్ టైమ్, జుల్ఫికర్ అలీ. అండ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఇందిరా గాంధీ. చూడండి, జుల్ఫికర్ అలీ, ఇందిరా గాంధీ. ఎప్పుడు 1972. దిస్ ఈస్ ద డేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1972 జూలై 2 ఈ రోజున సిమ్లా అకార్డ్ జరుపుకున్నారు. సిమ్లా అకార్డ్ అంటే సింపుల్గా చెప్పాలంటే బంగ్లాదేశ్ ఏర్పడుతున్నప్పుడు పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్యలో ఇట్ ఈస్ ద పీస్ అకార్డ్. ఏంటిది, ఇట్ ఈస్ ద పీస్ అకార్డ్ అన్నట్టు. ఈ పీస్ అకార్డ్ అనేది ఆల్రెడీ డైడ్ పీస్ అకార్డ్ అట. ఇది అంటే ఇది ఏర్పడ్డది కానీ ఆల్రెడీ ఇది చంపబడ్డదంట. అంటే ఏంటంటే వీటి మీద మనం సంతకాలు చేసాం, అంతా బాగుంది, కానీ ఏ ఒక్కరోజు కూడా ఇది పాకిస్తాన్ అనేది ఆచరించలేదంట. అంటే పాకిస్తాన్ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదంట. సో ప్రతిసారి పాకిస్తాన్ దీన్ని వైలేట్ చేసింది అనే ఇష్యూస్ బయటకు వచ్చినాయి. సో వైలేట్ చేసిన ట్రీటీని మీరే ఒప్పుకున్నప్పుడు మేము ఎందుకు ఒప్పుకుంటాం, మేము దీన్ని అఫీషియల్గా మేము దీన్ని బ్యానిష్ చేస్తున్నాం అనే థింగ్లో మనం ఈ ఆర్టికల్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఆర్టికల్ నుంచి మనం ఒకవేళ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎట్లా మనకి క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది అంటే, సిమ్లా అకార్డ్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఈ సిమ్లా అకార్డ్ వల్ల ఏం జరిగింది, ఏ ప్రధానమంత్రుల విచ్ ప్రైమ్ మినిస్టర్స్ వర్ డిడ్ ఇట్ అనే రకంగా కూడా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతే అండి. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఆస్ట్రేలియా యూనివర్సిటీతో కలిసి బీఎస్సీ కోర్స్ పీజేటీఏయు టైస్ అప్ విత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఫర్ అగ్రి కోర్స్. ఇక్కడ చూడండి, పీజేటీఏయు అంటే ఏంటి, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఎక్కడుందండి, రాజేంద్ర నగర్లో ఉంది. వీళ్ళు ఏం చేశారంటే దాదాపు 4 years పాటు వెస్టర్న్ సిడ్నీ వాళ్ళతోని వీళ్ళు ఒప్పందం జరుపుకోవడం జరిగింది. దేని గురించి ఒప్పందం జరుపుకున్నారంటే చూడండి, సంయుక్తంగా 4 ఏళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు నిర్వహించాలి. 4 సంవత్సరాలు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ని ఎవరితో, చూడండి ఎవరితో, వెస్టర్న్ సిడ్నీ, ఆస్ట్రేలియా యూనివర్సిటీ అయిన వెస్టర్న్ సిడ్నీ వాళ్ళతో కలిసి మనం దాన్ని జరుపుకోవాలి. మనం ఇంతకుముందు గ్రూప్ 2 గ్రూప్ 3లో చూసినా సరే మనకి క్వశ్చన్స్ పడ్డాయండి. ములుగులో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరేంటి కానీ, లేదంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ, ఇట్లాంటి వాటి మీద మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అస్ ఎ పార్ట్ ఆఫ్ దట్ we will definitely expect the questions from these areas, especially these kind of areas. We will definitely ఖచ్చితంగా మనం ఇట్లాంటి వాటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఏంటి, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరితో, లేదంటే ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా యూనివర్సిటీతో ఏ యూనివర్సిటీ వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది అగ్రికల్చర్ గురించి. ఎన్ని సంవత్సరాల ఒప్పందం, 4 సంవత్సరాల ఒప్పందం. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఎవరెవరు కనబడుతున్నారంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, డొనాల్డ్ ట్రంప్, వాన్స్, వీళ్ళందరూ మనకు కనబడడం జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు, అమెరికా ఉపాధ్యక్షుడు, యుక్రెయిన్ అధ్యక్షుడు. వీఆర్ సీయింగ్ ద క్వారస్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ ఫ్రమ్ ఇయర్స్. ఏండ్ల నుంచి వింటున్నాం మనం ఇది. ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి, ఇప్పటికీ అదొక పీస్ అకార్డ్ కిందికి రాలేదు. ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ దిస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యుక్రెయిన్తో చర్చలకు సిద్ధం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన తాము సిద్ధమేనన్న జెలెన్స్కీ. నౌ వీఆర్ ఒబేయింగ్ టు స్టాప్ ది వార్ అనే ఇష్యూస్కి వీళ్ళు కన్క్లూజన్కి రావడం జరిగింది. ఏంటంటే వీళ్ళు వార్ని వెనక్కి తీసుకుంటారట. ఈ వార్ని వెనక్కి తీసుకోవడంలో భాగంగా చూడండి, ఆల్రెడీ ఇప్పటికే ఇండియా ఉన్న పాకిస్తాన్ మధ్య సీజ్ఫైర్కి డొనాల్డ్ ట్రంప్ గారు ప్రయత్నించారా లేదా. సో అదే పర్స్పెక్టివ్లో యుక్రెయిన్ వార్ కూడా ఎందుకు, ఇక మీరు ఆపేయండి అంటే దాని పర్స్పెక్టివ్లో జెలెన్స్కీ ఎవరిని, డొనాల్డ్ ట్రంప్ను వాన్స్ని కలవడం జరిగింది. వీళ్ళందరూ మాట్లాడుకోవడం జరిగింది. పుతిన్ కూడా ఓకే చెప్పాడు. పుతిన్ ఎవరు, రష్యా అధ్యక్షుడు. ఓకేనా. ఈ ఆర్టికల్ని మనం ఈ రకంగా చూడొచ్చు. ఇదే ఆర్టికల్ మనకి హిందీలో కూడా రావడం జరిగింది. సో బైలింగ్వల్ ఇంగ్లీష్ మీడియం వల్ల దీన్ని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, రాజ్యాంగమే సర్వోన్నతం అనే ఒక స్లోగన్తోని మనకి కాబోయే CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
మళ్ళీ వార్తల్లో రావడం జరిగింది. చూసారు కదా, ఈయన యొక్క ప్రమాణ స్వీకారం ఏ రోజు ఉంది? ఈ నెల 14వ తారీఖు నాడు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరున్నారు మనకి? సంజీవ్ ఖన్నా. ఎవరు? సంజీవ్ ఖన్నా గారు. ఈయన తర్వాత రాబోతుంది ఎవరు? బిఆర్ గవాయ్. ఈ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ న్యూస్ అంతా మనకు అవసరం లేదండి, ఇదంతా మనకు అవసరం లేదు. బట్ క్వశ్చన్స్ని ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఈయన ఏం మాట్లాడుతున్నారంటే, ఐ మీన్ సీజే తర్వాత మిగతా ఏమైనా పదవులు తీసుకోవడం కానీ, గవర్నర్ పోస్టులు తీసుకోవడం కానీ, ఇంకేమైనా పదవులు తీసుకోవడం అని ఒక దాని మీద ఒక చర్చాగోష్ఠి, అంటే జర్నలిస్ట్ అందరితో కలిసి ముచ్చటించడం అన్నట్టు. సో ఒక చాట్ సెషన్ లెక్క ఈ సెషన్ జరగడం జరిగింది. సో మనకి ఇక్కడ సీజే అనే కాన్సెప్ట్ రావడం జరిగింది. ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ పాలిటీ, మనం పాలిటీలో ఉన్న సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, సీజేల గురించి కానీ, ఇతర కోర్టు ఇష్యూస్ గురించి కానీ, ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఏం పడ్డది? 33 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో 22 మంది మాత్రమే ఆస్తులు బహిర్గతం చేశారు. ఎస్, అంటే ఇక్కడ 33 మంది అనే ఇష్యూ వచ్చింది. అంటే ఏంటి? సుప్రీంకోర్టులో ఇప్పుడు 33 మంది ఉన్నారు. ఈ సుప్రీంకోర్టులో జడ్జిలను వీళ్ళని నిర్వహించే మేనేజ్మెంట్ అథారిటీ ఎవరికి ఉంది? పార్లమెంట్కి ఉంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? అండ్ 124 ఆర్టికల్ ఏం చెప్తుంది? 124 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటినీ మీరు ఇక్కడ సీజేఐ గారు మన పేపర్లో రావడం జరిగింది అంటే ఆ అన్ని ఇష్యూస్ని మీరు ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే, ఎస్ అదే టాపిక్ ది హిందూలో కూడా కవర్ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ టాపిక్లో మనకి 1971 యుద్ధంలో ఇందిరాగాంధీ విఫలమయ్యారు. ఆయన ఎవరు? అస్సాం చీఫ్ మినిస్టర్. ఆయన పేరు హిమంత్ బిశ్వ శర్మ. ఈయన ఈరోజు లైమ్ లైట్లోకి రావడం జరిగింది. మీకు ఏదైనా ఎగ్జామ్ అవుతే అస్సాం యొక్క సీఎం ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. సార్ అసలు అస్సాం సీఎంకు మా ఎగ్జామ్కి సంబంధం ఏంటి అనే క్వశ్చన్ మీకు రైజ్ అవుతుంది కదా. ఎస్, ఎందుకంటే రీసెంట్గా ఎవరున్నారు పేపర్లో? ఈయన మనకు పేపర్లో కనబడ్డాడు. ఎవరిని ఉద్దేశిస్తూ, ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడాడు? ఎవరిని? ఇందిరాగాంధీని. హీ క్రిటిసైజెస్ అండ్ టాక్డ్ అబౌట్ ఇందిరా. ఓకే, సో ఆ పర్స్పెక్టివ్లో మనం ఏం చేయొచ్చు అంటే, దేని గురించి మాట్లాడాడు? 1971 కాలం నాటి బంగ్లాదేశ్ అవతరణ ఉద్యమం గురించి. ఆ టైంలో ఇందిరాగాంధీ పాకిస్తాన్తోనే సైనిక చర్యను బలంగానే నిర్వహించింది, కానీ పరిపాలన పక్కన పెట్టింది అనే ఒక క్రిటిసైజ్తోనే తన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ పర్స్పెక్టివ్లో మనకి ఈ పర్సనాలిటీ, ఈ సీఎం అయినా దేనికి సీఎం? అస్సాంకి సీఎం అయిన హిమంత్ బిశ్వ శర్మ లైమ్ లైట్లోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఈరోజు అంటే మే 12 ఏంటి? అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, ఇంటర్నేషనల్ నర్సెస్ డే. సో ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఏ రోజు అని క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. లేదు, మన దేశంలో ఈ నర్స్ కౌన్సిల్ ఎప్పుడు వచ్చింది అంటే 1947లో ఈ నర్సుల కౌన్సిల్ వచ్చింది. దాని పేరు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. ఈ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అండ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటంటే, ప్రతి 1000 మందికి అంట మన దేశంలో ఇప్పుడు 2 నర్సులు ఉన్నారంట. ప్రతి 1000 మందికి మన దేశంలో 2 నర్సులు ఉన్నారు. అదే WHO ఏం చెప్తుందంటే, ప్రతి 1000 మందికి కనీసం 3 నర్సులు ఉండాలి. ఎంతమంది ఉండాలి? కనీసం 3 ఉండాలి. ఎంతమంది ఉండరు? 2 ఉండరు అనే విషయాన్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు దీని నినాదం ఏంటి? ఈ ఇయర్ నినాదం, దయచేసి ఈ స్లోగన్స్ కానీ నినాదాలు కానీ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చూడండి, అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, కేరింగ్ ఫర్ నర్సెస్, స్ట్రెంథనింగ్ ఎకానమీస్. ఇది ఉందా? యాజ్ ఇట్ ఈస్గా ఇట్లే వస్తుందండి. ఇగో, అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్. వీ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ది క్వశ్చన్స్ లైక్ దిస్, సేమ్ టు సేమ్. ఇంగ్లీష్లో ఏముందో తెలుగులో యాజ్ ఇట్ ఈస్ అదే రాస్తుంది, ఇదే లెవెల్ వస్తుంది. సో మీరు 1కి 2 సార్లు ఇట్లాంటి థింగ్స్ని గుర్తుపెట్టుకోవాలండి. సరే, నెక్స్ట్ స్లైడ్లోకి చూద్దాం. ఎస్, ఈ ఎంటైర్ స్లైడ్లో ఉన్న స్టోరీ మనకి ఏం ఇంపార్టెంట్ కాదు. సింపుల్గా వాళ్ళు మన మీదకి యుద్ధం రావడం జరిగింది, మనం తిప్పికొట్టడం. బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ని కానీ, S-400 మిసైల్స్ని కానీ, ప్రతి మిసైల్స్ని మనం వాడడం. అదంతా మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇట్లాంటి పర్స్పెక్టివ్ నుంచి మనం ఎట్లాంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, చూడండి ఇక్కడ మనకు కనబడుతున్న పర్సన్ చూడండి. ఈయన ఎవరు అండి? చీఫ్ ఆఫ్ డిఫెన్స్. ఎవరు? తన పేరు అనిల్ చౌహాన్. ఈయన ఎవరు? అనిల్ చౌహాన్. తర్వాత ఈయన చూడండి, విదేశాంగ కార్యదర్శి. గత 3-4 డేస్ నుంచి మనం చూస్తున్నాం కదా. ఈయన పేరు విక్రమ్ మిస్త్రీ. ఏం పేరు ఈయన పేరు? విక్రమ్ మిస్త్రీ. అండ్ పైన కనబడుతున్న ఆయన పేరు ఏం పేరు? అనిల్ చౌహాన్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి
సెక్రటరీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరు? విక్రమ్ మిస్త్రీ. విక్రమ్ మిస్త్రీ. ఈ ఇద్దరు వీళ్ళతో పాటు చూడండి, చీఫ్ ఆఫ్ ఆర్మీ కానీ, చీఫ్ ఆఫ్ నేవీ కానీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ కానీ, చూడండి ఇక్కడ మీకు కనబడుతున్న చూడండి, ఉపేంద్ర ద్వివేది గారు. తర్వాత అమర్ప్రీత్ సింగ్ ఎయిర్ స్టాఫ్. అమర్ప్రీత్ సింగ్ ఎయిర్ స్టాఫ్. దినేష్ కే త్రిపాఠి ఎవరు? నేవీ. వీళ్ళు కానీ, ఈయన చూడండి వాన్స్, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్. సార్ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే వీళ్ళందరూ ప్రజలందరికీ, ప్రపంచానికి ఎక్స్ప్లెనేషన్ బ్రీఫ్ ఇస్తున్నారు. అండ్ ఈ జేడి వాన్సన్ ఎవరు? అమెరికా ఉపాధ్యక్షుడు కూడా మోడీ చెప్పాడు, దాడి చేస్తే గట్టిగా ఎదురు దెబ్బ. అంటే మరలా పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే, ఈ పాకిస్తాన్ అటాక్సెస్ వి విల్ గివ్ స్ట్రాంగ్ కౌంటర్ అని డైరెక్ట్గా ఈ ప్రపంచంలోనే పెద్దనగా వెలువడే ఆ అమెరికా ఉపాధ్యక్షుడికే మోడీ ఈ రకంగా వార్నింగ్ సైగన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ పర్స్పెక్టివ్లో మీరు వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలండి, మీకు వేరే ఆప్షన్ లేదు. అనిల్ చౌహాన్ గారిని కానీ, అమర్ప్రీత్ సింగ్ని కానీ, ఈ జేడి వాన్స్ని కానీ, దినేష్ కే త్రిపాఠిని కానీ, వీళ్ళందరూ ఎవరెవరు దేనికి సంబంధించింది జతపరిచయం లాగా, మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూస్తే, ఎస్ ఈరోజు చూడండి, హైదరాబాద్ మెట్రోకి అరుదైన గౌరవం. జస్ట్ మనందరికి తెలుసు, హైదరాబాద్ మెట్రో మీద తెలంగాణలో ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ హైదరాబాద్ మెట్రో లెంత్ ఎంత? 69 కిలోమీటర్స్. చాలా మంది వరకు ఆప్షన్స్లో కూడా 70 ఇవ్వడం జరుగుతుంది. ఎస్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 69 కిలోమీటర్స్. అండ్ దీంట్లో ఎన్ని రకాల లైన్స్ ఉన్నాయి మనకి? రెడ్ కానీ, బ్లూ కానీ, గ్రీన్ కానీ, ఇట్లాంటి లైన్స్ మనకి కనబడడం జరుగుతుంది. అండ్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఏర్పడడం జరిగింది. ఓకే, సో ఈ పర్స్పెక్టివ్లో మనం ఇక్కడ ఏం చూడొచ్చు అంటే, ఇక్కడ చూడండి, పరిశోధన పత్రం ప్రచురించిన హార్వర్డ్ యూనివర్సిటీ. ఎస్, సక్సెస్ స్టోరీ ఆఫ్ హైదరాబాద్ మెట్రో, హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రో రైల్వేస్ గురించి ఎవరు ఈ సక్సెస్ స్టోరీని ప్రచురించడం జరిగింది? హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు. ఓకేనా, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు. ప్రపంచంలోనే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జరుగుతున్న పెద్ద లైక్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ అన్నట్టు ఇది. సో ఇదంతా మీకు అనవసరం, జస్ట్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇదే టాపిక్ మీద మనం ది హిందూలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ థింగ్స్ టు రిమెంబర్లో భాగంగా అంటే మనం ఇంకేమేమి గుర్తుపెట్టుకోవాలి చూడండి. హైదరాబాద్ మెట్రో ఎగ్జాక్ట్ లెంత్ 69.1 కిలోమీటర్. మైల్స్లో చూస్తే 42.9 మైల్స్. ఇది అండ్ రెట్రోస్పెక్టివ్లో భాగంగా మన హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ట్రైన్స్ మీ అందరూ తెలుసుంటాయి కదా. చూడండి ఇక్కడ ఏం రాసా, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. దీని గురించి మనం 2022 పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్ మనం కనబడ్డది. ఎస్, హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఎప్పుడు మొదలయ్యాయి? ఎప్పుడు? 2003లో ఆగస్టులో ఇది ఏర్పడడం జరిగింది. అదేవిధంగా అంటే ఒక్కసారి హైదరాబాద్ మెట్రో గురించి వచ్చింది కాబట్టి ఒకసారి తెలంగాణలో రైల్వేస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఎప్పుడు వచ్చాయి, ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ అనే చాప్టర్ మొత్తాన్ని మీరు ఇక్కడ చూడాల్సి వస్తుంది. జాగ్రఫీలో భాగంగా కానీ, లేదంటే తెలంగాణ మూమెంట్లో భాగంగా కానీ, తెలంగాణ హిస్టరీలో భాగంగా కానీ, ప్రతి టాపిక్ని మీరు ఇక్కడ హైదరాబాద్ మెట్రో లైన్ ఒకటి కరెంట్ అఫైర్లో వచ్చింది కాబట్టి ఈ టాపిక్స్ అన్నిటిని చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే, ఎస్ ఈరోజు బుద్ధ పూర్ణిమ అండ్ ఇదే రోజు బుద్ధుడు మరణించిన రోజు అని కూడా మాట్లాడడం జరుగుతుంది. సో బుద్ధ పూర్ణిమ అనేది ఈరోజు మనకి లైమ్ లైట్లోకి వచ్చింది కాబట్టి మన తెలంగాణ ఈరోజు ప్రచురించిన ఆర్టికల్ ఏంటి అంటే బుద్ధవనం గురించి అండి. ఎస్, బుద్ధవనం గురించి ఎక్కడుందండి? ఇది నాగార్జున సాగర్ దగ్గర ఉంది. ఎస్, ఈ నాగార్జున సాగర్ ఉన్న బుద్ధవనం, ఎస్పెషల్లీ బుద్ధుడు అనే టాపిక్ లేకుండా ఏ పేపర్ కూడా తయారు కాదు. బుద్ధుడు పుట్టిన ఊరు కానీ, బుద్ధుడికి ఎక్కడ జ్ఞానోదయం అయింది కానీ, ఎన్లైట్మెంట్ ప్రాసెస్ ఎక్కడైంది, ధర్మచక్ర పరివర్తన అంటే ఏంటి, బుద్ధుడు అష్టాంగ సూత్రాలు ఏంటి, బుద్ధుడు మధ్య మార్గం అంటే దేవుడు ఉన్నాడా లేడా అనే సిచ్యువేషన్స్ మాట్లాడడం కానీ, లేదంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఏ ప్లేస్లో జరిగినాయి కానీ, ఇట్లాంటి ప్రతి క్వశ్చన్స్ని మీరు ఇక్కడ వచ్చినాయి కాబట్టి మీరు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఎస్, డెఫినెట్గా మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, ఇదంతా బుద్ధవనం యొక్క ఏరియల్ వ్యూ. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే ఎస్ మనం ఇక్కడ ఎట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చైత్యము అంటే ఏంటి, ఆరామాలు అంటే ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం ఈ టాపిక్ నుంచి ఇంతకుముందు ఎగ్జామ్స్ చూసాం అండ్ చూడబోతాం కూడా. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఎస్, మనం నిన్న మాట్లాడుకున్నాం కదా కాస్మోస్ 482 ఎవరిదండి? ఇది రష్యన్ది.
దేని మీద ప్రయోగించడానికి స్టార్ట్ చేసారు అండి? 53 ఏళ్ల కిందట, అంటే 1972లో వీనస్ శుక్రగ్రహం మీదకి మనం దీన్ని పరిశోధించడం జరిగింది. ఇది తిరిగి ఇప్పుడు భూమి యొక్క వాతావరణంలోకి వచ్చి ఎక్కడ ఇది డ్రాప్ అయింది అంటే చూడండి, అండమాన్లో. అండమాన్ సమీపంలో కూలిపోయిందంట. అండమాన్ సమీపంలో కూలిన కాస్మోస్. ఈ ప్రకారంగా అదొక స్టాక్ పాయింట్ అయినా సరే, అంటే ఒక స్టాక్ థింగ్ అయినా సరే, డైనమిక్ కాంటెంట్లో కరెంట్ అఫైర్స్లో మనకు కనబడి జరిగింది. సింపుల్గా మన క్వశ్చన్ పడుతుందండి, కాస్మోస్ 482 ఏ దేశం చెందింది, లేదంటే కాస్మోస్ 482 దేనికోసం మనం దీన్ని యూజ్ చేయడం జరిగింది అనే పరంగా మీరు క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే, ఎస్ చూడండి, ఈరోజు మనకు వచ్చిన చాట్ బోర్డ్, అంటే మనం టెక్స్ట్ ఇస్తే అది మనకి వాయిస్ ఇస్తుంది. దాని పేరు ఏంటంటే బుల్బుల్ V2. ఎస్, బుల్బుల్ V2 ఎవరు ఇచ్చారండి? ఇది సర్వం AI లాంచెస్ బుల్బుల్ V2 విత్ రియలిస్టిక్ ఇండియన్ యాక్సెంట్. అంటే మనం మాట్లాడుతున్న భాష యాస ఉంటుంది కదండి, మన డైలెక్ట్, మన మాండలికం అనేది, ఆ రకంగా నువ్వు టెక్స్ట్ ఇస్తే అది మనకి మాండలికాన్ని ఇస్తుంది. ఎవరండి? సర్వం AI కంపెనీ వాళ్ళు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? బెంగళూరు బేస్డ్ కంపెనీ. వీళ్ళు భారతీయ భాషలల్లా 11 భాషలల్లా మనం టెక్స్ట్ ఇస్తే వాయిస్ ఓవర్ మెసేజ్ ఇస్తుంది. అర్థమవుతుందా? దాని పేరేంటి? బుల్బుల్ V2. ఎస్, ఇప్పుడు ఇది టాపిక్లోకి వచ్చింది కాబట్టి దీని గురించి వైఎన్ న్యూస్ అంటే సర్వం AI లాంచెస్ బుల్బుల్ విత్ రియలిస్టిక్ ఇండియన్ యాక్సెంట్. అండ్ డెవలపర్స్ ఎవరు చేశారంటే సర్వం AI వాళ్ళు, బెంగళూరు బేస్డ్ కంపెనీ. టైప్ ఏంటంటే టెక్స్ట్ టు స్పీచ్, అంటే మనం టెక్స్ట్ ఇస్తే అది స్పీచ్ ఇస్తుంది. తర్వాత లాంగ్వేజ్ అంటే 11 లాంగ్వేజెస్. మోడల్ లాంచ్డ్, దాని నేమ్ ఏంటంటే బుల్బుల్ V2. ఈ రకంగా ఇది మన కరెంట్ అఫైర్స్లో బాగా రావడం జరిగింది. అండ్ మనం ఇప్పటివరకు కూడా చాలా వరకు AI చాట్ బోర్డ్స్ని కానీ, జెమినీ అంటే ఏంటి, అలెక్సా అంటే ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం ఇంతకుముందు గ్రూప్ 2 గ్రూప్ 3లో చూసాం కదండి. ఆ అనుభవాలతోనే ఇట్లాంటివి కూడా మనం ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇంతటితో సమాప్తం. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చింటే మాత్రం దయచేసి మీరు సబ్స్క్రైబ్, బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే ఈ వీడియో యూట్యూబ్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ మాకు ఒక మోటివేషన్ వచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుసుకుందాం.